అక్క నమస్తే. నమస్తే అమ్మా కల్పన, ఎలా ఉన్నారు? సూపర్ అక్క. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్క, ఈరోజు జనరల్ టాపిక్లు మాట్లాడదాం. డన్. అందులో ముఖ్యంగా ఆధునిక మహిళ గురించి మీరేం చెప్పగలుగుతారు? ఆధునిక మహిళ. ఎస్. సరే, ఆధునికత అంటే అర్థం ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి మనం. కాలానికి అనుగుణంగా అకార్డింగ్ టు ద టైం మారుతూ వెళుతూ ఉంటాం. సో 50 years బ్యాక్ ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు ఒక 10 years తర్వాత ఉండదు. సో పేసింగ్ అకార్డింగ్ టు ద టైం, సమయానికి అనుకూలంగా మారుతూ వెళ్ళడం అనేది ఆధునీకరణగా మనం నిర్వచనం చెప్పుకోవచ్చు. అండి యూఆర్ చేంజింగ్ అకార్డింగ్ టు ద టైం అనుకోవచ్చు. సో ఈ చేంజింగ్ టైంలో ఆడవాళ్ళు ఎట్లాగా, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ లేడీస్? ఒక 50-60 ఏళ్ల క్రితం చూసుకుంటే ఆడవాళ్ళు ఆ కాలంలో ఆధునికత అంటే ఎట్లా ఉండేది? ఉమెన్ ఎట్లాగా, ఎడ్యుకేషన్ వాజ్ ద మెయిన్ థింగ్. ఆడవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు ఆ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చెయ్యకూడదు, ఆ పని చెయ్యకూడదు, ఇలాగా కొన్ని ఆంక్షలు. ఇప్పుడు అంటే కొత్తగా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పొజిషన్ ఎట్లుంది ఆధునికత అంటే? ఉమెన్ ఈజ్ రన్నింగ్ విత్ ద టైం. ఆడవాళ్ళు సమాజంలో అవుతున్న మార్పుకు అనుకూలంగా తనని తను మలుచుకుంటూ అన్ని రంగాలలో, ఏ రంగాలు, విద్యారంగం, వ్యాపార రంగం, అలాగే మన పాలిటిక్స్లో కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో మగవాడితో సమానంగా ముందుకు వెళుతూనే ఉన్నారు. అంటే ఆధునీకరణ అంటే అప్డేటింగ్ వన్ సెల్ఫ్, అంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడాన్ని మనం ఆధునీకరణ, స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దాన్ని మనం ఆధునీకరణ కింద మన ఆధునిక అంటే యూఆర్ గోయింగ్ విత్ ద పేస్ ఆఫ్ ద సొసైటీలో వస్తున్న మార్పుకి అనుకూలంగా. ఎందుకంటే ఒక 20 ఏళ్ల క్రితం, లెట్ మీ బి వెరీ క్లియర్, చేంజెస్ మనము ఆడవాళ్ళకి సెల్ ఫోన్ పేలు కానీ, గూగుల్ పేలు కానీ, ఈ ఇంకేవి రావు కదా. బట్ ఉమెన్ హ్యాస్ అప్డేటెడ్ హర్ సెల్ఫ్. ఆడవాళ్ళు దానికి అనుకూలంగా, మారుతున్న కాలానికి అనుకూలంగా, సొసైటీలో వస్తున్న మార్పును కూడా తమలో తాము ఇముడ్చుకుంటూ దాంతో పాటు ఆడవాళ్ళు పరిగెడుతున్నారు. ఎడ్యుకేషన్ కావచ్చు, చదువు విషయంలో కావచ్చు. పూర్వం చదువుకోవడమే పెద్ద గగనం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చదువుకోవాలి అన్నది ఒకప్పుడు నానుడి, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇస్ ఓకే, ఎవ్రీబడి స్టడింగ్. నువ్వు చదువుతున్నావు, ఎవ్రీబడి స్టడింగ్, అందరూ చదవాలి. సో ఎడ్యుకేషన్లో ఆడవాళ్ళు, ఇట్స్ మోడర్న్ థాట్. ఆధునీకరణ అంటే మోడర్న్గా ఆలోచించటం, ఆలోచనలో మార్పు రావటం. అదే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎలా వెళ్తారు? నీ ఆలోచనలోకే మారాలది. సో ఉమెన్ ఏం చేస్తుంది? చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకుంటోంది, ఇంకా ఎదుగుతుంది. సో చదువు అయిపోయింది. అలాగే ఆడవాళ్ళు స్పోర్ట్స్లో కూడా ఉన్నారు. అలాగే వ్యాపారం, యు హ్యావ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎంతోమంది ఉన్నారు. సో వ్యాపారం మగవాళ్ళే చేయాలని ఉమెన్ ఈజ్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు ట్రెండ్లో అయితే ఇంకా మామూలుగా చెప్పక్కర్లే. ఇప్పుడున్న ప్రస్తుతము సమాజంలో అయితే ఆడవాళ్ళు కంపీటింగ్ విత్ మెన్. ఆధునిక మహిళ అయితే మగవాడితో సమానంగా కంపీట్ చేసి తను వ్యాపారం చేస్తుంది. అలాగే స్పేస్ అనుకోండి, అంతరిక్షంలో కూడా నేను చెప్పక్కర్లే ఎవరు ఆవిడ, అంతరిక్షంలో కూడా వెళ్ళి ఆవిడ తిరిగి వచ్చారు. సో ఉమెన్ ఆధునిక మహిళ అనేసరికి అప్డేటింగ్ హర్ సెల్ఫ్ టు ద చేంజింగ్ పేస్ ఆఫ్ ద సొసైటీ. సో వెన్ ఇట్ ఈస్ చేంజింగ్, తను ఎట్లాగైతే మారుతూ వెళుతోందో, ఈ కాలానికి అనుగుణంగా తనను మార్చుకుంటూ, తనలో తను మార్పులు తెచ్చుకుంటూ సొసైటీతో పాటు పరిగెత్తుతుంది. సో మనము వాళ్ళని ఆధునిక మహిళ అనొచ్చు. అయితే ఈ ఆధునిక మహిళ పేరుతో మనం ఒకటి ఆలోచించాలి, ఆధునీకరణ మన బ్రెయిన్లో రావాలి. ఎలాగైతే ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చినప్పుడు, ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటే వ్యాపారంలో ఎంత ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళి, అన్ని థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఫాస్ట్ పేస్, తొందరగా అయిపోవాలి, సమయం టక్ 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 అయిపోవాలి. సో ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఎన్నో విషయాల్లో మార్పులు వస్తూ వెళ్ళాయి. పూర్వం ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిళ్ళు ఉండేవి,
సైకిల్ వాజ్ ఇష్యూ, అవునా? సైకిల్ తర్వాత బైక్స్ తర్వాత కార్స్. ఇప్పుడు కార్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఆధునికంగా ఏమొచ్చింది? ఎకో ఫ్రెండ్లీ బైక్స్ వచ్చాయి, బ్యాటరీ బైక్స్, అంటే పొల్యూషన్ ఫ్రీ. దిస్ ఇస్ వాట్ కాల్డ్ ఆధునీకరణ. మరి ఈ ఆధునీకరణ యుగంలో ఆడవాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దానికి అనుకూలంగా అంటారు. ఆడవాళ్ళు అనేసరికి వీళ్ళకి శాతం అవుతుందా కాదా, విల్ దే ఏబుల్ టు డూ ఇట్ ఆర్ నాట్? నో, వీఆర్ ఇన్ ద సేమ్ రన్ ఈక్వల్ టు మెన్ అండ్ వీఆర్ వర్కింగ్. మనం అలాగే ఆధునీకరణ యాక్సెప్ట్ చేసేసి అడాప్ట్ చేసేసుకుంటాం. అడాప్ట్ చేసుకొని వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సేమ్ లైన్. అంటే ఇందులో ఒకటి, ఆధునీకరణ అనగానే ఓన్లీ డ్రెస్ వరక, లేకపోతే చేసే పనుల వరక? ఆ పనులు అంటే ఆధునీకరణ అంటే ఏదో మోడర్న్గా ఉంటే సరిపోతుందా? అంటే మనకున్న ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ వదిలేయాలా ఏంటి అసలు? ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? పూర్వము పళ్ళు తోముకోవాలి అంటే ఉప్పు, సాల్ట్తో పళ్ళు తోముకునేవారు, బొగ్గుతో పళ్ళు తోముకునేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆధునిక పేరుతో మనం వాడుతున్న ఒక కోల్గేట్ పేస్ట్కి మీ కోల్గేట్ చార్కోల్ ఉన్నదా, లేకపోతే ఉప్పు ఉన్నదా, లవంగం ఉన్నదా, ఇవన్నీ పూర్వం మనకి ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు మన బ్రెయిన్కి ఎక్కలే, అది ఆధునీకరణ కాదు. పేస్ట్ వాడడమే ఆధునిక. అబ్బా పేస్ట్ అపూర్వం. పళ్ళ పొడి ఉండేది, నల్లటి పొడి ఒకటి ఉండేది, లేకపోతే నీమ్ దీంతో స్టిక్తో, అలాగే ఇంకొక పుల్ల ఉండేది, ఆ పుల్లతో పళ్ళు తోముకునేవారు. అంటే ఆధునీకరణతో ఏమైంది? బ్రష్ వచ్చింది. బ్రష్ వచ్చినా కానీ తోముకోవాల్సింది పళ్ళే కదా. ఇట్ విల్ నాట్ చేంజ్. యూ హ్యావ్ టు బ్రష్ యువర్ టీత్ ఈస్ ద బేసిక్ థింగ్. వెదర్ యూ చేంజ్ వాట్ ఎవర్, నువ్వు పేస్ట్ మార్చు, లేకపోతే కలర్ మార్చు, ఇంకేదైనా మార్చు, యువర్ థాట్. అదే చెప్పండి. ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత ఒక స్పీడ్ మూవ్ అవుతున్న సొసైటీకి అనుకూలంగా మారుతున్న ఆలోచన విధానాన్ని మనం ఆధునీకరణ అనొచ్చు. ఒకప్పుడు మనం మీడియా ప్రకారంగా చూసుకున్నాం అనుకోండి, మీడియా ఉందనుకోండి. ఒకప్పుడు మీడియా ఏముండేది? కేవలం న్యూస్ ఉండేది, పేపర్ మీడియా ఉండేది, ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. తర్వాత ఏమైంది? టీవీస్ వచ్చాయి. 90స్కి వచ్చేసరికి, 2000కి వచ్చేసరికి ఏమొచ్చింది మనకి? బోల్డ్ టీవీస్తో రకరకాల ఛానళ్ళు వచ్చాయి. ఇక దాని తర్వాత నేను మీకు చెప్పిన కళ్ళకి మళ్ళీ మల్టీమీడియా వచ్చేసింది. సో ఈ మల్టీమీడియా యు సీ ఈవెన్ ఎవ్రీవేర్, ఎక్కడికక్కడ ఆడవాళ్ళు అన్ని రంగాల్లోని, అన్ని వేళలా, ఇన్ ఎవ్రీ పేస్ మీరు ఎక్కడైనా తీసుకోండి, ఉమెన్ ఈజ్ దేర్. సో ఆధునిక మహిళ అనేసరికి మనకి ఉమెన్ ఈజ్ రన్నింగ్, విల్ బి రన్నింగ్ అకార్డింగ్ టు ద చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో జరుగుతున్న మార్పులకి అనుకూలంగా ఆడవాళ్ళు కూడా తనని తను మార్చుకుంటూ చేంజ్ అవుతూ వెళ్ళిపోతున్నారు. అండ్ దట్స్ నాట్ ఫర్ బ్యాడ్, దట్స్ ఫర్ గుడ్. మనం ఎప్పుడైనా దృష్టి గుడ్గానే తీసుకోవాలి. ఇప్పుడు రివల్యూషన్ అంటాం. రివల్యూషన్ ఎట్లా రావాలి? మంచికి మార్పు రావాలి, మంచితనంగా మార్పు రావాలి. మంచితనంగా మార్పు రాలేదనుకోండి, పతనంలోకే దారితీస్తాం. అంటే నేను ఇక్కడ అడిగే పాయింట్ ఏంటంటే, ఆధునిక మహిళనే మన ఆచారాలన్నీ కూడా దాటేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఏం అవసరం అమ్మా. ఇప్పుడు నేను చెప్తాను, గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. వర్కింగ్ ఉమెన్ తీసుకుంది. ఇప్పుడు విద్యారంగంలో చదువుకుంటున్నారు, చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఉన్నారు, అవునా? చదువు కావాలి వాళ్ళకి, ఆర్థిక వ్యవస్థగా అంటే ఆర్థికంగా వాళ్ళు నిలబడాలి, ఆర్థికంగా నించొని ఇంటికి కానీ, అవునా, ఇంటికి సంపాదన కానీ, వాళ్ళకి పాకెట్ మనీ సంపాదన కానీ. పూర్వం మా పేరెంట్స్ మాకు పాకెట్ మనీ ఇచ్చేవారు, నెలకి ఎంత, వారానికి ఎంత, మాకు. ఇప్పుడు ఆలోచన ఎట్లుంది? ఐ హ్యావ్ టు ఎర్న్ ఫర్ మై సెల్ఫ్. నాకు నేను సంపాదించుకుంటా, నాన్నని అడగడం ఎందుకు, లేదా అమ్మని అడగడం ఎందుకు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, పూర్వము పోపుల డబ్బాల్లో వాటిల్లో మా అమ్మ వాళ్ళ డబ్బులు దాచుకునేవారు. ఇప్పుడు ఎవ్రీబడి ఉమెన్ అనేసరికి దాచుకోవడాలు అవన్నీ. కానీ ఆధునికత పేరుతోని మనం పూజలు పునస్కారాలు మానాలి, లేకపోతే ఆధునికత పేరుతో మనం వేసుకున్న వేష భాషలు మార్చాలనే లేదు. ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫిజికల్ అపియరెన్స్. మనం ఉన్న ఫిజికల్ గా ఉన్న దాని నుంచి మారక్కర్లా, ఫిజికల్ గా కాదు, మెంటల్ గా గ్రోత్. అదే అంటున్నా,
నీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, పూర్వము టీవీలు ఉన్నాయి, టీవీ నుంచి అరచేతిలో వైకుంఠం లాగా నీకు సెల్ ఫోన్ చేతికి వచ్చింది, అవునా? సో చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత యు ఆర్ సీయింగ్ దట్. అంటే వాట్ ఆర్ యూ కమ్యూనికేషన్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్ తీసుకోండి. పూర్వము టెలిఫోన్స్, ట్రంక్ కాల్స్ అని ఉండేవి. పూర్వం ట్రంక్ కాల్ సిస్టమ్ ఉండేది, అవునా? ఆధునీకరణలో టెలిఫోన్ వచ్చింది, ఎస్టీడీ బూతులు వచ్చాయి. ఎస్టీడీ బూతుల తర్వాత చిన్న మొబైల్ ఫోన్లు వచ్చాయి, మామూలు ల్యాండ్ లైన్లు పెట్టాలని చాలా కష్టమైంది. ఇప్పుడు నీకు ల్యాండ్ లైన్ కావాలి అంటే, సో ఆధునీకరణ ఏమవుతుంది, నీ ఆలోచనతో ఫాస్ట్గా నీ థాట్ని ప్రపంచానికి అందజేయాలి. ప్రపంచానికి నీ ఆలోచన నీ అందజేయాలి అంటే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే దానికి ఏమేమి ఉపకరణాలు కావాలి, దానికి ఏమేమి కావాల్సి వస్తాయి, అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అవన్నీ చేసుకుంటూ వెళ్తే ఇవి మానేమని వాడు చెప్పాడు. నువ్వు చేయవలసిన పని అంటే దానికోసమని నువ్వు అదేంటి ఆధునికరంగా కనబడాలి అని చెప్పి మనమేమి స్పెషల్గా వాడెవడో చేశాడు, విదేశాల్లో చేశాడని మనం చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. అంటే మనం మోడ్రన్గా ఉంటూ కూడా మన ఆచారాలు, మన సంస్కృతి సాంప్రదాయాలను హ్యాపీగా ఫాలో చేయొచ్చు. బరాబరం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కదా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అంటే అది మన కంప్యూటర్ సిస్టమ్స్ మీద పనిచేసేవాళ్ళు. మరి అక్కడ ఆడవాళ్ళు దే ఆర్ మోడర్న్, వాళ్ళు ఆధునిక మహిళలే. ఆధునిక మహిళలే కదా అని అమెరికాలో లాగా ఇక్కడ భారతదేశంలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ప్యాంటు చొక్కాలు వేసుకొని వెళ్తున్నారా? వాళ్ళు మామూలుగా చుడీదార్లు వేసుకుంటున్నారు, డ్రెస్సులు వేసుకుంటున్నారు, ఒక చీరలు కట్టుకొని వెళ్తున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చిందంటే చూడండి మీరు కావాలంటే హైటెక్ సిటీకి వెళ్ళి ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా చక్కగా శ్రావణ మాసం వచ్చిందంటే దే ఆర్ వాళ్ళు మన వాల్యూస్ని ఇంకల్కేట్ చేస్తూ కార్పొరేట్ సిస్టంలోని ఎథనిక్ డేస్ అని పెడుతున్నారు, అవునా? లేకపోతే ఇంకేదో డే అని, ఇలా గణేష్ పూజలని దే ఆర్ డూయింగ్ ఇట్. సో దాన్ని వాళ్ళు పక్కనేం పెడతలేరు. ఆధునికరణ ఉద్యోగాలు అవి నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు చేయాల్సిన కంప్యూటర్ ఉద్యోగం అది దట్ ఈస్ ప్రొఫెషనల్, కెరియర్ పరంగా అది నడుస్తూనే ఉంటుంది. కానీ దానికోసమని నువ్వు నీ వేష భాషలు మార్చాల్సిన అవసరం లేదు. నీ ఆధునిక పేరుతోని నీ వేషాన్ని నీ భాషని మార్చక్కర్లా. నువ్వు చేయవలసింది ఏంటి? మహిళలు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని దానికి అనుకూలంగా నువ్వు సంపాదించుకో, జీవితంలో ముందుకెళ్ళు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, వాట్ ఆధునిక మహిళ ఇస్. చూడండి, నేను ఎప్పుడో ఒక ఎంఎన్సీకి వెళ్ళా శ్రావణ మాసంలో ఏదో పని మీద మా స్టూడెంట్స్ కోసం అని, బీయింగ్ ఎ లెక్చరర్. దీనికో మన క్యాంపస్ డ్రైవ్స్ కోసం మాట్లాడడానికి వెళితే లేడీస్ అక్కడ హెచ్ఆర్ ఉంది, ఒక అమ్మాయి ఎంత చక్కగా తయారై వచ్చిందో. చక్కగా జడ వేసుకుంది, మంచి చీర కట్టుకుంది, మంచిగా బొట్టు ఇవన్నీ పెట్టుకుంది. షీజ్ అన్ హెచ్ఆర్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ అంటే నువ్వేదో ఒక ప్యాంటు చొక్కా వేసుకొని బ్లేజర్ ఏదో వేసేసుకొని టై వేసుకొని ఇట్స్ నాట్ నీడెడ్. దట్ ఈస్ అ థాట్. సో ఆవిడైనా నేను ఏంటమ్మా స్పెషల్ ఇవాళ అంటే, మేడం ఇవాళ శ్రావణ మాసం కదా మేడం, శ్రావణ మంగళవారం కదా, మా ఇంట్లో పూజ చేసుకొని వచ్చాం. యూ సీ ఉమెన్ ఈజ్ సచ్ అ గ్రేట్. ఆవిడ హెచ్ఆర్ పని చేస్తుంది, ఇంట్లో పూజలు పునస్కారాలు అవన్నీ చేసుకుంటూ షీఈస్ కమింగ్ అండ్ షీఈస్ వర్కింగ్. సో షీ నీడ్ నాట్ లీవ్ దిస్. ఆధునీకరణ పేరుతోని నువ్వు ఇవి మానేయాలని ఎక్కడ ఎవరు ఏమీ చెప్పలేదు. అంటే మీరు అన్నట్టు కోటు అవన్నీ వేసుకున్నా స్పెషల్ డేస్, మన పండుగలు, మన ఆచారాలను పాటిస్తున్నారు. బరాబర్, తప్పేముంది? ఇప్పుడు ఒక ఆవిడ ఉన్నారు, ఒక జాబ్కి వెళితే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ప్రతి జాబ్కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు అమెరికా దేశం వెళ్ళామనుకోండి, ఆ దేశంలో వాళ్ళు ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలని ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. జర్మనీకి వెళ్తే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఆడవాళ్ళకి, ఆ డ్రెస్ కోడ్ వాడాలి. అలాగే మీరు అమెరైట్స్ కానీ లేకపోతే మిగతా దేశాలు అంటే ఈ ముస్లిం దేశాలకు వెళితే అక్కడ వాళ్ళు పని చేయాలంటే ఆడవాళ్ళు వాళ్ళ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. వాళ్ళ డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి. అది ఆధునికరణ కదా, ఇట్ ఈస్ దేర్ కల్చర్. ఆ కల్చర్కి అనుగుణంగా నువ్వు పని చేస్తున్నావు, ఆ కల్చర్ అనుకున్న డ్రెస్ చేసుకుంటావు కానీ పని చేస్తావు. అంతేగాని నువ్వు ఇంకేమీ మారవలసిన అవసరం లేదు కదా. ఇప్పుడు జపాన్ ఉంది, జపాన్లో ఆడవాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ డ్రెస్ కోడ్స్ ఉన్నాయి, చైనాలో కొన్ని స్పెసిఫిక్ డ్రెస్ కోడ్స్ ఉన్నాయి. డ్రెస్ అనే కాదు, వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా ఉంటుంది. సో ఇది ఆధునీకరణ పేరుతో మన ఆలోచనని ఆపకూడదు, ఎదగాలి. ఆలోచన ఎదగాలి కానీ ఆలోచన విత్ ఆచరణ విత్ ఫర్ బెటర్
ప్రాస్పెక్ట్స్, ఆలోచన ఆచరణ విత్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద సొసైటీ. సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి కానీ సమాజాన్ని దిగజార్చే విధంగా ఉండకూడదు. సూపర్ అక్కయ్య. ఇప్పుడు సమాజంలో సొసైటీలో ఈ సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది అంటే మంచి చెడు రెండు ఉన్నాయని నాకు కూడా తెలుసు. దాని గురించి కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వెరీ గుడ్. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా. మా చిన్నప్పుడు మాకు స్కూల్లో ఒక ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ ఉండే, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద, ఇవాల్టికి ఉంది అది, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ టెలివిజన్, ఓకే, అడ్వాంటేజెస్, టెలివిజన్ వల్ల ఉపయోగాల లేకపోతే నష్టాల, ఏమిటి ఒక క్వశ్చన్ రాయండి అని ఖచ్చితంగా ఉండేది. ఎస్ఏ రైటింగ్ ఉండేది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎట్లా ఉంది అంటే సోషల్ మీడియా యుగం వచ్చేసింది. టీవీ మీడియా నుంచి ఇది సోషల్ మీడియా యుగంలోకి వచ్చేది. సోషల్ మీడియా, మీడియా అంటే మనకి ప్రసరణ, అవునా, ప్రసారాలు అవుతూ ఉన్నాయి. సొసైటీకి సంబంధించిన వివిధ అంశాలు, సమాజంలో రకరకాలుగా ఎవరికి ఏమవుతుంది, ఏం చేస్తున్నారు ఏంటి, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో దగ్గిన తుమ్మిన, లేదా ఎవరైనా కొట్టుకున్నా, ఇంట్లో దెబ్బలాడేసుకున్నా, లేదా తల్లి కూతురు దెబ్బలాడుకున్నా, ఏదైనా మనకి పబ్లిక్గా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫాస్ట్ మూవింగ్, జనాలకి ఈజీగా తెలుసు. దట్ ఈస్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్ల లాభము నష్టము అనేసరికి నువ్వు తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుందమ్మా. నేను సోషల్ మీడియా షుడ్ ఆల్వేస్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ థింగ్. మనం పాజిటివ్గా వర్క్ చేసుకుంటూ వెళితే సోషల్ మీడియా హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పవర్. చాలా శక్తి ఉంది సోషల్ మీడియాలో. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, రకరకాల సమాజంలో ఉన్న ఎంతో మందిని ఎన్నో రకాలుగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులు దాకా అది ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వస్తుంది. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అనుకో, వాళ్ళకి భగవద్గీతలనో లేకపోతే పూజా విధానాలనో, దాన్ని ఏమంటారంటే వ్యాఖ్యానాలనో, చాగంటి వారి చెప్పిన కథలను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రామాయణం అన పెద్దవాళ్ళకని. అలా వెన్ యూ సీ అ పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ సోషల్ మీడియా అంటే ఇలాగున్నాయి. అలాగే దేవుడు దర్శనాలను ఆర్ స్టడీస్, ఎడ్యుకేషన్ పరంగా ఇలా చదువుకుంటే ఇలా బాగుంటుందని, ఇలా చదువుకోండి అంటే కౌన్సిలింగ్స్ కోసమని కానీ, మోటివేషనల్ స్పీకర్స్గా కానీ, సొసైటీలో ఇంత ఘోరం జరుగుతోంది, యూ బీ కేర్ఫుల్, యూ డోంట్ డూ దట్ వే, ఇలా చెయ్యకూడదు, చేసి ఇలా నష్టం వస్తుంది అని ప్రికాషనరీగా కూడా సోషల్ మీడియా చాలా వర్కౌట్ చేస్తుందమ్మా. సొసైటీకి ఒక రకంగా ఉపయోగకరంగా అని చెప్తే ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ టూల్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద హ్యాండ్. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ అ మొబైల్ ఫోన్. ఒక కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఇమీడియట్లీ ఇట్ ఈస్ బీన్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫోన్ కదా. ప్రపంచం వెంటనే ఒక్కసారి మనకి అరచేతిలో కనబడిపోతుంది. అంటే నువ్వు పాజిటివ్ చూడదలుచుకుంటే, మంచిని చూడదలుచుకుంటే, ఇవాళ చూసుకోండి, మీరు ఫోన్లో కొన్ని మంచి అంశాలను ఫేస్బుక్లో చూసారనుకోండి, యూట్యూబ్లో చూసారనుకోండి, మీ సెల్ ఫోన్లో అవే రెగ్యులర్గా అది పంపిస్తూ ఉంటుంది. అవే అంశాలు మీరు 10 సార్లు చూడడానికి వీలవుతూ ఉంటుంది కదా. లేదు, మీరు చెత్త చూసారనుకోండి, వాడు దానికి మించిన చెత్తని మనకి పుష్ చేస్తుంటారు. ఇట్ మీన్స్ యూ హ్యావ్ ఈవెన్ గుడ్, అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాని మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ మీన్స్ అండ్ మోడ్ టు కమ్యూనికేట్ టు ద సొసైటీ. కమ్యూనికేట్ ఏం చేస్తావు సొసైటీకి, సొసైటీ మీదకి ఎంత వచ్చేస్తుంది అంటే ఎన్ని విషయాలు చెప్తున్నారంటే జనాలు ఏది తీసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి ట్రై టు గివ్ పాజిటివ్, ట్రై టు గివ్ గుడ్ టు ద సొసైటీ. సో యాజ్ మచ్ యాజ్ గుడ్ ఇచ్చారనుకోండి, అదే ఎక్కువ చక్కర్లు కొడుతుంది. నువ్వు చెత్తని పెట్టావనుకోండి, చెత్త ఎక్కువ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో సోషల్ మీడియా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. అండ్ హౌ యూ యూజ్ ఇట్. చేతిలో కత్తి ఉందనుకో అమ్మా, కత్తినితో కూరగాయలు కోసుకోవచ్చు, అవునా, పీకలు కోస్తారు. సో సోషల్ మీడియా ఈజ్ అ పవర్ఫుల్ స్వాడ్. పీకకొస్తావా, కూరగాయలు వస్తావా, నీ ఇష్టం. లేదా నిన్ను నువ్వు సంరక్షించుకుంటావా, దేశానికి కాపలాగా నిల్చుంటావా. సోషల్ మీడియా ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ వన్. దేశానికి సంరక్షణగా కూడా నిలుస్తుందండి.
సోషల్ మీడియా ద్వారా ఎన్నో మంచి పనులు అయినాయి దేశానికి, ఎన్నో మంచి జనాలకి తెలియని విషయాలు కూడా తెలిసే విషయాలు తెలియజేస్తుంటుంది సోషల్ మీడియా. అసలు కొన్ని విషయాలు నాకు తెలియవు, మీకు తెలియవు, కానీ తద్వారా మనం ఎన్నో చూసుకుంటాం. సో సోషల్ మీడియా గెయిన్ చేయొచ్చు. సోషల్ మీడియా చాలా చాలా అమ్మ, ప్రాపర్ గా యూజ్ చేస్తే నాలెడ్జ్ మంచి గెయిన్. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, నువ్వు కత్తి, ఒక కత్తి లాగా అనమాట అది. నువ్వు దాంతో దేశ సేవ, దేశం కోసం నిలబడి నించుంటా అంటే ఆ వెపన్ లాగా పనికొస్తుంది. లే ఇంట్లోనే కూరలు కట్ చేసుకుంటా అన్న దానికి పనికొస్తుంది నీకు సోషల్ మీడియా. వంటింటి వరకే పనికొస్తుంది సోషల్ మీడియా, రైట్? లేదు నేను దీంతో పిక్కల కోసం జనాలు చూపిస్తా, బెదిరిస్తా అంటే కూడా పనికొస్తుంది సోషల్ మీడియా. సో సచ్ అ పవర్ఫుల్ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సొసైటీ. సో సొసైటీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఐ షుడ్ టేక్, వాట్ ఐ షుడ్ లీవ్ ఇట్. ఓకే. కాబట్టి విజ్ఞత అంటారు, అది కొంచెం సమాజంలో తక్కువగా ఉంటుంది జనాలకి. చెడు చాలా అందంగా కనబడుతుంది. ఇప్పుడు చెడు గురించి మాట్లాడు, ఇప్పుడు పాజిటివ్ గా బాగా చెప్పారు. చెడు గురించి అంటే ఎలా, దేన్ని మాట్లాడతాం మనం? చెడు అంటే సోషల్ మీడియాను చెడుగా తీసుకోవడం అంటే, సోషల్ మీడియా ఎట్లా తయారైందో చెప్పనమ్మా. ఇందాక మీకు చెప్పాను, కూరగాయలు కట్ చేసుకునే కత్తి. ఎవ్రీబడి ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చూడుకోండి. ఇందాకలా లేడీస్ ఉన్నారు ఇళ్లలోని, వర్కింగ్ ఉమెన్స్ కాకుండా హౌస్ వైఫ్స్ ఉన్నారు. కూర్చొని ఏం చేస్తారు? జస్ట్ రీల్స్ ని స్క్రోల్ చేస్తా ఉంటారు. అది రీల్ ఏంటి, దాని ప్రభావం ఏంటి, ఎందుకు చేస్తున్నావు? నీకు పూర్వం అంటే సినిమాలు సీరియళ్ళు ఏవో చూసేవారు, అది కూడా వాయే, అది ఇంకా బోర్ కొట్టేసిన జనాలు ఆడవాళ్ళకి. ఈ రీల్స్ చూస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. నువ్వు రీల్స్ ఎట్లాంటివి చేస్తున్నావు? పోనీ కూరలు, ఈ కూర ఇలా చేస్తున్నాను, బాగుంది అంటే వంటలు, వార్పులు, చీరలు, డ్రెస్సులు, లేదా పాటలు పాడడం, ఇవన్నీ బాగున్నాయి. అలా కాకుండా అది ఎంత భయంకరంగా తయారైందంటే అమ్మ, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఫన్నీగా కూడా, కొన్ని ఫన్నీగా ఉంటే యాక్సెప్ట్ చేస్తాం. ఒక రీల్ వచ్చింది, అది ఐ షుడ్ టెల్, ఒక లేడీ, షీస్ 55+ అనుకుంటా, ఐ డోంట్ నో, షీ కేమ్ అవుట్ విత్ అ టవల్. ఇన్స్టాగ్రామ్లో నాకు రీల్ షేర్ చేశారు ఎవరో, దానికి ఎవరో వెనక నుంచి కమెంట్ కూడా చేశారు. అది షుడ్ ఐ సే ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, ఇఫ్ ఇట్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు స్పీక్ దిస్. ఒక టవల్ ఇట్లా కట్టుకుంది అంతే, ఏమీ లేదు, బేర్ బాడీ. షీస్ 55 ఏళ్ళు ప్లస్ ఉంటాయి. టవల్ కట్టుకొని ఒక సినిమా పాటకి ఏంటి ఆడుతున్నావో నీకే తెలీదు. నువ్వు డాన్స్ చేస్తున్నావు, మధ్య మధ్యలో టవల్ ఊడిపోతుంది, పైకి లాక్కుంటున్నావు. ఏం చేద్దామని నువ్వు, దానికి ఒక ఆయన ఏమో దానికి వెనక నుంచి కమెంట్, తల్లి నీ మొహం చూడలేకుండా ఉన్నాను, ఇది నీ వయసులో నీకు ఇది అవసరమా అని. ఈజ్ గివింగ్ అ పాజిటివ్ థింగ్. కానీ అలా కాకుండా వెక్కిలి వేషాలు, కొంతమంది బీభత్సంగా పాటలు పాడుతూ పెడతారు. ఈజ్ ఇట్ నీడెడ్ ఫర్ ఉమెన్? ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడానమ్మ భయంకరంగా. ఎందుకంటే లేడీస్ని కించపరుస్తూ, లేకపోతే చిన్నపిల్లలు కూడా అమ్మ, ఒక పిల్లవాడిది ఒక రీల్ వచ్చిందమ్మ, ఇది మా ఊర్లో పండిన పచ్చిమిరపకాయ బాగుంటుంది తింటానని చెప్పి, బాగా తిన్నాను అని చెప్పి, లేకపోతే ఇంకెవరో ముక్కులో పెట్టి, ఇలాంటివన్నీ రీల్స్ పంపిస్తే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు షో? తినచ్చు, దీన్ని తిని కారంగా ఉందా, లేకపోతే ఎవరికైనా ఏదైనా చేస్తే బాగుంటుందా ఏంటి? ప్రాంక్ ఫామ్లో చేయడం. సోషల్ మీడియాలో ప్రాంక్స్ చేస్తున్నారు. ఆ ప్రాంక్ ఈస్ గోయింగ్ రాంగ్ అనుకోండి, అది ఒక ఇష్యూ కూడా అయిందమ్మా. తల్లి ఈ ప్రాంక్ చేశాడు కొడుకు, అదే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చానని తల్లి కుడెంట్ టేక్ బికాస్ ఆఫ్ ద బౌండింగ్ విత్ ద సన్ అండ్ మదర్. షీ కుడెంట్ టేక్, షీ కొలాప్స్డ్ దేర్. సో హూ ఇస్ రెస్పాన్సిబుల్? ప్రాంక్స్ ఎందుకు మీకు సోషల్ మీడియాలో? నీకు సోషల్ మీడియాలో పైసలు వస్తాయి, సోషల్ మీడియా ద్వారా నువ్వు ఏమైనా చేయండి, డూ ఇట్ సంథింగ్ పాజిటివ్. పాటలు పాడు, మంచి డాన్స్ చేసి చూపించు. కానీ ఈ సోషల్ మీడియా వల్ల కూడా పిల్లలు కూడా ఒక రకమైన అడిక్షన్ అమ్మా. అసలు పుస్తకంలోంచి చదువుకోవడం పోయింది. మా మేడం వాట్సాప్లో పంపించింది నోట్స్, అది చదువుకుంటాను. వాట్సాప్ చదువుతాడో తెలియదు, రీల్స్ చెక్ చేస్తాడో తెలియదు. సో ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది. ఆర్ఎల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ చెప్పాను, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మంచి మంచి టాపిక్స్ని వాళ్ళు చెప్పడం కానీ, కౌన్సిలింగ్ కానీ స్టూడెంట్స్కి ఉపయోగపడేటట్టు ఉన్నాయి. అది వాడుకుంటే మంచిది. దాన్ని అలా కాకుండా యు ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ పర్పస్. అంటే ఈ రీల్స్ కూడా కొందరు చేస్తున్నారు, హెల్దీగా అనిపిస్తున్నాయి, ఫన్నీగా వస్తున్నాయి, హ్యాపీగా. ఒక ఏమంటారు, ఒక 10 మంది కలిసి ఏదో సరదాగా చేసే వరకు ఓకే, కానీ మితి మీరి చేస్తున్నారు కొందరు. అమ్మా దాన్ని ఏమంటామంటే, ఏదైనా హద్దుల్లో ఉంటే అందంగా ఉంటుంది.
హద్దుల్లో ఉంటే అందంగా ఉంటుంది, హద్దు దాటితే అసహ్యం వేస్తుంది. యు ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్, ఏదైనా ఒకటే. ఇఫ్ యు ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఇట్ గివ్స్ బ్యూటీ. ఎగ్జాక్ట్లీ. లిమిట్ దాటితే వెగటు పుడుతుంది మనకి అది నచ్చదు. వి కాంట్ టేక్ ఇట్ అండ్ దట్ బికమ్స్ సటారిస్. ఇంకొకసారి ఏమవుతుందండి సోషల్ మీడియాలో కూడా సటారిజం, సర్కాజం ఎక్కువైపోతుంది. అండ్ అదే చెప్తున్నా, సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ వన్. సో వెదర్ ఇట్ ఈస్ అ సర్కాజం ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ నాలెడ్జబుల్ వన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ టు లెర్న్, డిఫరెన్షియేట్ చేయడం జనాలకి కష్టం. చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మా, కాస్త విజ్ఞత ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కాని అవ్వలు ఉంటారు, అర్థం కాని టీనేజ్ పిల్లలు ఉంటారు. టీనేజ్ పిల్లలు చెప్తున్నానమ్మా, టీనేజ్ గర్ల్స్, అలాగే హౌస్ వైఫ్స్, వాళ్ళకి పని ఏముండదు, ఏదో చేద్దాం అనుకుంటారు సోషల్ మీడియా ద్వారా. అది మొదటికే మోసం వస్తుంది. మీ సోషల్ మీడియాలో అమ్మ, అది నేను మీకు చెప్పాల్సి, మీకు తెలిసే ఉంటుంది విషయం. సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి, ప్రమోషనల్ వీడియోస్ చూసి వాళ్ళు దాని వలలో పడి చాలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐ మీన్ రైట్, గివింగ్ అ రాంగ్ మెసేజెస్, రాంగ్ మెసేజ్ ఇవ్వడం వల్ల కూడా ఎంతో నష్టపోతున్నారు జనాలు. సో నీకు విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. అదే అంటున్నాను, మీరు సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు. అమ్మ మీరు యాంకర్ కాబట్టి చెప్తున్నా, ఏమనుకోవద్దు, మీరు చాలా పద్ధతిగా ఉన్నారు. కొంతమంది వస్తారు, ఎక్కడో ఏ దేశంలోనో ఎవరో ఏదో అయితే చిన్న బట్టలు వేసుకొని కూర్చుని అలా చెయ్యాలి యాంకరింగ్ అని అంటారు. ఇట్స్ నాట్ నీడెడ్ కదా. కాబట్టి ఒక చున్నీ వేసుకొనో లేకపోతే ఒక మంచి పద్ధతిగా ఉంటే ఇట్ గివ్స్ బ్యూటీ. గుడికి నువ్వు షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని, అదేమంటారంటే మినీ స్కర్ట్స్ వేసుకొని గుడికి వెళితే దేవుని చూడరు, నిన్ను చూస్తారు. సో సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఈజ్ లైక్ అన్ spotlight. You want the attention. Okay. You want the attention. So what sort of attention you should get? On the content or on you? On you. Okay. Attention should be on the content, not on the person. So social media anadi content ప్రకారంగా వెళ్ళాలి కానీ పర్సన్ ప్రకారంగా ఆ అమ్మాయి వచ్చిందంటే చాలా సెక్సీగా తయారై వస్తుంది, ఇంకేవో చూపిస్తుంది, అది చూడొచ్చు అన్న భావనతో ఉంటే అది సోషల్ మీడియాలో చాలా నెగటివిటీ అమ్మ. నేను చెప్తున్నా, దట్స్ నాట్ రైట్. యూ షుడ్ నాట్ డూ దట్. సో మార్పు అనేది మహిళలు చాలా అమ్మ, చాలా. నేను మొన్న ఎక్కడో చెప్తున్నా కదా, వీడియో ఒకటి వచ్చింది. అలాగే ఒక ఆవిడ, అరే బాబా, పిల్లలకి అన్ని రకాలుగా అన్ని బట్టలు ఎలా కట్టుకోవాలి, చీరలు ఎలా కట్టుకోవాలి, ఓణీలు ఎలా కట్టుకోవాలి, మడిబట్టలు ఎట్లా కట్టుకోవాలి, నువ్వు అన్నీ చూపిస్తున్నావు. చూపించే విధానంలో కూడా కొంత అవసరం, సభ్యత అవసరం. ఆ సభ్యత లేకుండా నువ్వు ఎలా చూపిస్తే బాగుంటుందో అన్న విజ్ఞతతో చూపిస్తే పిల్లలకు అర్థమవుతుంది. ఓకే. ఆ విజ్ఞత లేకుండా చూపిస్తే మాత్రం చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటుంది. నువ్వు లైక్స్ కోసము, షేర్ల కోసము, డబ్బు కోసము చేస్తే ఇట్ ఈస్ వర్స్ట్. సరే, ఈ సోషల్ మీడియా మాట్లాడేం ఆల్రెడీ. వాట్సాప్ లో ఫార్వర్డ్ మెసేజ్లు ఉంటాయి. అమ్మ బాబోయ్, చెప్పకండి అమ్మ తల్లి, అది ఈ వాట్సాప్లు నిండిపోతున్నాయి సెల్ ఫోన్ లో. ఏది చదవాలి? నేను అది కాదక్క, ఇప్పుడు ఒక మంచి కొటేషన్, కరెక్ట్, లేదా మంచి ఒక సందేశం నా దగ్గరకు వచ్చింది, అది నేను ఫార్వర్డ్ చేస్తాను, అది అంతవరకేనా? అమ్మ నేను చెప్తా. ఇప్పుడు మంచి కొటేషన్ వచ్చింది అనుకోండి, స్టేటస్ లో పెట్టుకుంటాం, నలుగురికి చెప్తాం, చెప్తే బాగుంటది, అక్కడితో ఆగిపోతారు. పెట్టేసిన బాధ్యత అయిపోయింది, వాళ్ళు చూసేవాళ్ళు చూస్తారు. చూడకపోతే ఏంటి, నేను ఎంతమంది అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, స్పాట్లైట్ లాగా తయారైంది. నన్ను ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, నన్ను ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఫాలో. సో వెన్ యూఆర్ సంబడీ ఈస్ ఫాలోయింగ్, డూ ఇట్ గుడ్. లేకపోతే ఏదో దేశం గురించి సంబంధించింది ఏదైనా అంశం వచ్చింది అనుకుంటామ్మా, ఆపరేషన్ సింధూర్ గురించో లేకపోతే ఒక మంచి విషయంగా వచ్చింది అనుకోండి, ఒక మంచి టాపిక్ వచ్చింది, దాన్ని ఫ్యామిలీతో చెప్పడము, లేకపోతే ఫ్రెండ్స్కి నిజంగా ఫోన్ చేసి చెప్పాలి, ఇది పంపించా చదవరా, బాగుంది ఈ ఆర్టికల్ అని చెప్తే బాగుంటుంది. వీడికి చదివే టైం ఉండదు. ఏదో ఆర్టికల్ అంటే మంచిగా 2 లైన్లు చదువుతాడు వాడు, టిట్ అంటాడు, 3 లైన్లు చదువుతాడు. 3 లైన్లు చదివిన తర్వాత వాడికి విసుకొచ్చేస్తుంది, దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. ఆ ఫార్వర్డ్ ఎంతమంది చేస్తాడు, ఒక గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూప్లో 120 మంది, 200 మంది, 300 మంది. మళ్ళీ చెప్పండి, నేను గ్రూప్ హెడ్ అడ్మిన్ని ఎంత మంచిగా చూసుకుంటాను ఆ గ్రూప్ని. అరే బాబా, ఎంత పేరుతో నీకు ఎంత చూస్తున్నావు నువ్వు, వాట్ గుడ్ ఆర్ యూ గివింగ్? అంటే నీ బాధ్యత ఫార్వర్డ్ చేయడంతో అయిపోతుందా?
నిజంగా అసలు మొత్తం వాళ్ళు చదువుతారో లేదో కూడా డౌటే. చదవరమ్మా, అంత టైం ఎక్కడ ఉంది? ఈ రన్నింగ్ సొసైటీ కదా, పరుగులు పెట్టే సమాజములో నీకు అంత చదివే సమయం ఎక్కడుంది? ఎవరు చదువుతున్నారు దాన్ని? నిజంగా చెప్పండి. లేదా ఒక రీల్ వచ్చింది అనుకోండి, రీల్ మ్యాక్సిమం ఐఎమ్ టెల్లింగ్ యూ 3 minutes చూస్తే ఎక్కువ. నిమిషం రీల్ అయితే జనాలు చూస్తున్నారమ్మా. దాని మించి చూస్తే టక్ ఫార్వర్డ్, పో పెడే, పో దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో నువ్వు ఏం చేయదలుచుకున్నా ఫార్వర్డ్ చేసేస్తే అయిపోతుంది నీ బాధ్యత. మొన్న ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా ఆపరేషన్ సింధూర్ మీద. చాలా బాగా మాట్లాడారు ఒక ఆయన. నేను విన్నా, ఓపికగా కూర్చొని విన్నాను. అలా ఎంతమంది వింటారు? విన్నాను, దానికి అవసరమైతే వెళ్ళి రోడ్డు మీద జెండా పట్టుకొని తిరంగా యాత్ర చేసాం. మేము ఆపరేషన్ సింధూర్కి సపోర్టుగా చేసాము, చెందాం, అంతా బాగుంది. కానీ అది గ్రూప్లో మెసేజ్, సొసైటీలో ఒక కాలనీ సొసైటీలో గ్రూప్గా మెసేజ్గా పంపించినప్పుడు ఆపరేషన్ సింధూర్కి సపోర్టుగా నువ్వు రా అని ఇంటి నుంచి బయటకు వచ్చి జెండా పట్టుకొని రోడ్డు మీదకి రా, వి సపోర్ట్ అని చెప్పినప్పుడు నువ్వు ఆపరేషన్ సింధూర్ వచ్చింది ఫార్వర్డ్ కొట్టు. ఎంతమందికి అది ఫార్వర్డ్ వెళ్ళింది? గ్రూప్లోని 500 మందికి వెళ్ళింది. నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎంతమంది నించున్నారు? 5 నించున్నారు. సో నువ్వు ఫార్వర్డ్ కొట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నువ్వు నిజంగా ఫార్వర్డ్ చేస్తే ఆచరించి ఫార్వర్డ్ చేయి. Yes, exactly. How much time are you giving to that? Yes. 5 అమ్మా ఫోన్లు చేసి పిలిచి 5 తర్వాత 10-50 మంది అయ్యారు. అంటే 500 మందికి చేరింది నువ్వు చేసిన మెసేజ్, దట్ వీఆర్ సపోర్టింగ్ ఆపరేషన్ సింధూర్. భారతదేశం కోసం మనము సపోర్ట్ చేయాలి, మీరందరూ రోడ్డు మీదకి రండి, భారత్ మాతాకి జై అందాం, భారత మాతాకి జై అందాం, జెండా పట్టుకుని రండి మీ ఇళ్ల నుంచి బయటికి ఆదివారం పొద్దున్న అంటే ఎంతమంది బయటకు వస్తారు? మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఈ మహానుభావులు అయితే ఫార్వర్డ్ చేశారో వాడు రాడు బయటికి. ఈ ఫార్వర్డింగ్ దాకే ఆగిపోతుంది, ఆచరణలో జీరో రావటం లేదమ్మా. సో ఈ వాట్సాప్లో ఫార్వర్డింగ్స్ ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే, సోషల్ మీడియా ఇది ఒక పార్ట్ ఆఫ్ సోషల్ మీడియాలో, ఇది కూడా ఒక భాగమే కదమ్మా. ఇన్స్టా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ మీకు ఒక భాగమే కదా. You are forwarding so many things, but you are not forwarding it in your brain. Exactly. అంటే ఫార్వర్డ్ చేసే వాళ్ళు దాన్ని మొత్తం చదవతలేరు. అది మంచి అయినా సరే తన బుర్రకి ఎక్కించుకోరు. ఏదో నాకు ఏదో 2 lines ఏదో బాగుంది మెసేజ్ నేను ఇస్తున్నా అనుకొని నన్ను ఫాలో అవుతున్నారా లేదా అది. కాకపోతే దాని మీద తనకెంత నాలెడ్జ్ ఉన్నదని తెలియదు. అలాగే చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి మీద రేప్ జరిగిందో లేకుంటే ఇంకేదన్నా అయిందో, అది కూడా ఫార్వర్డ్ చేస్తారు. సరే ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, అలాంటిది ఏముండదు. నాకు తెలిసింది నేను చెప్పేస్తున్నా, అది ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు దాయాలి, అలాంటిది బాధ్యత అనేది లేకుండా. ఎగ్జాక్ట్ ఇది ఒక విషయం చెప్తానమ్మా. పూర్వమని కాదు, మన ఇప్పటికే జరగదు. పంపు సెట్ల దగ్గర కొంతమంది ఆడవాళ్ళు బిందెలు పట్టుకుని నించుంటారు. అమ్మలక్కలు మన పోర్ పంపుల దగ్గర బిందెలు, పూర్వం ఇప్పుడు కూడా వాటర్ వస్తుందని బిందెలు పట్టుకొని నించుంటారు. వాళ్ళు కూర్చొని ముచ్చట్లాడుకొని గాసిప్ మాంగింగ్ అంటాం మనం. గాసిపింగ్ లాగా, అది వచ్చిందంట, ఇది ఇట్లంట అట్లంట అని, అట్లంట ఇట్లంట అంటనేదిగా ఆగిపోయింది. కానీ నువ్వేంటంట, అర్థమవుతుందా మీకు? నువ్వు ఏదో జనాలకి యు ఆర్ జస్ట్ లైక్ నాలిక ఏదో బయట వేసుకొని ఏదో చెప్పడం, గాసిప్ మాంగర్ లాగా చేస్తున్నాక నీ వంతు జిమ్మేదారీ ఏంటి అంటే అప్పుడు నువ్వు సమాజానికి ఏ రకంగా ఉపయోగకరం? అదే అప్పుడు కులాయిల దగ్గర అయింది, ఇప్పుడు వాట్సాప్ లో బరాబర్ అవుతుంది. సో ఓవరాల్ గా సోషల్ మీడియాను ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడు సోషల్ మీడియాని ఎందుకు చెప్తున్నాము అలా చెప్తానమ్మా, ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ టూల్. యూజ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. అండ్ దాన్ని పాజిటివ్గా సమాజానికి కానీ దేశానికి కానీ ఉపయోగకరంగా తీసుకోవాలి. రైట్, అలా తీసుకుంటే ఇట్స్ అ పవర్ఫుల్ టూల్. కొన్ని జడ్జిమెంట్స్ చేయడానికి కూడా, అంటే ఇది వాడతారని కాదు, ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన కొన్ని సాక్ష్యాలు బట్టి కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఓకే, సో సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. దాన్ని బట్టి కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగాయి కాన్స్టిట్యూషన్లో, దాన్ని బట్టి కూడా కొన్ని లాస్ ఫామ్ చేశారు. కాబట్టి సోషల్ మీడియా ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. సో యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. ఇది నా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.